నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 170 సర్గః. అతికాయుడు ఘోర యుద్ధము చేయుట, లక్ష్మణుడు వానిని సంహరించుట. స్వబలం వ్యథితం దృష్ట్వా తుములం రోమహర్షణం. భ్రాతॄంశ్చ నిహతాన్ దృష్ట్వా శక్రతుల్య పరాక్రమాన్. పితృవ్యౌ చాపి సందృశ్య సమరే సంనిపాతితౌ. యుద్ధోన్మత్తం చ మత్తం చ భ్రాతరౌ రాక్షసోత్తమౌ. చుకోప చ మహాతేజా బ్రహ్మదత్తవరో యుధి. అతికాయోద్రిసంకాశో దేవదానవదర్పః. గొప్ప తేజస్సు కలవాడు, బ్రహ్మ నుండి వరములను పొందినవాడు, పర్వతము వంటి దేహము కలవాడు, యుద్ధములో దేవదానవుల దర్పమును తొలగించినవాడు అయిన అతికాయుడు వ్యాకులమైన ధ్వని చేయుచు, రోమాంచమును కలిగించుచు, తన సైన్యము వ్యథ చెందుటను, ఇంద్రుని వంటి పరాక్రమము గల తన సోదరులు మరణించుటను చూచి, తన పినతండ్రులు రాక్షస శ్రేష్ఠులు సోదరులు అయిన యుద్ధోన్మత్త మత్తులు అనగా మహోదర మహాపార్శ్వులు కూడా మరణించినట్లు చూచి చాలా కోపించెను. సభాస్కర సహస్రస్య సంఘాతమివ భాస్వరం. రథమారుహ్య శక్రారిరభిదుద్రావ వానరాన్. ఇంద్రుని శత్రువైన ఆ అతికాయుడు 1000 మంది సూర్యుల సముదాయము వలె ప్రకాశించుచున్న రథమును ఎక్కి వానరుల మీదికి శీఘ్రముగా వెళ్ళెను. సవిస్ఫార్య తదా చాపం కిరీటీ మృష్టకుండలః. నామ సంశ్రావయామాస ననాద చ మహాస్వనం. కిరీటమును మెరయుచున్న కుండలములను ధరించిన ఆతడు ధనస్సును చరచి తన పేరు వినిపించి బిగ్గరగా అరచెను. తేన సింహ ప్రణాదేన నామ విశ్రావణేన చ జ్యాశబ్దేన చ భీమేన త్రాసయామాస వానరాన్. అతడు సింహనాదము చేత తన పేరు వినిపించుట చేత భయంకరమైన టంకారధ్వని చేత వానరులకు భయము కలిగించెను. తే దృష్ట్వా దేహమాహాత్మ్యం కుంభకర్ణోయముత్థితః. భయార్తా వానరాః సర్వే సంశ్రయంతే పరస్పరం. ఆ వానరులందరూ ఆతని పెద్ద దేహమును చూడగానే కుంభకర్ణుడు మరలా లేచినాడని తలచి భయాక్రాంతులై ఒకరినొకరు ఆశ్రయించిరి. తే తస్య రూపమాలోక్య యథా విష్ణోస్త్రివిక్రమే. భయాద్వానరయోధాస్తే విద్రవంతి తతస్తతః. త్రివిక్రమావతారమునందు విష్ణువు రూపము వలె ఉన్న ఆతని రూపము చూచి ఆ వానర యోధులు భయపడి ఆయా దిక్కులకు పరుగెత్తిరి. తేతి కాయం సమాసాద్య వానరామూఢచేతసః. శరణ్యం శరణం జగ్ముర్లక్ష్మణాగ్రజమాహవే. అతికాయుడు దగ్గరకు రాగానే ఆ వానరులు ఏమి చేయవలెనో తోచక యుద్ధములో శరణాగత రక్షకుడైన రాముణ్ణి శరణుజొచ్చిరి. తతోతికాయం కాకుత్స్థో రథస్థం పర్వతోపమం. దదర్శ్య ధన్వినం దూరాత్ గర్జంతం కాలమేఘవత్. అప్పుడు ధనుర్ధరుడై రథము మీద ఉన్న పర్వతము వంటి దేహము కల కాలమేఘము వలె గర్జించుచున్న ఆ అతికాయుణ్ణి రాముడు దూరము నుండి చూచెను. సతం దృష్ట్వా మహాకాయం రాఘవస్తు సువిస్మితః. వానరాన్ సాంత్వయిత్వా చ విభీషణమువాచః. రాముడు పెద్ద దేహము కల ఆ అతికాయుణ్ణి చూచి చాలా ఆశ్చర్యపడుచు
వానరులకు ధైర్యము చెప్పి విభీషణునితో ఇట్లు పలికెను. కోసౌ పర్వత సంకాశో ధనుష్మాన్ హరిలోచనః యుక్తే హయసహస్రేణ విశాలే స్యందనే స్థితః. ధనుస్సు ధరించి 1000 గుర్రములు కట్టిన విశాలమైన రథమునందు ఉన్న పచ్చని కళ్ళు పర్వతము వంటి దేహము కల ఇతడు ఎవడు? య ఏష నిశితైః శూలైః సుతీక్ష్ణైః ప్రాసతోమరైః అర్చిష్మద్భిర్వృతో భాతి భూతైరివ మహేశ్వరః. ఇతడు తన చుట్టూ ఉన్న కాంతిగల వాడి అయిన శూలములతోనూ చాలా వాడి అయిన ప్రాసలతోనూ తోమరములతోనూ చుట్టూ భూతములు ఉన్న మహేశ్వరుని వలె ప్రకాశించుచున్నాడు. కాల జిహ్వా ప్రకాశాభిర్య ఏషోభివిరాజతే ఆవృతో రథశక్తిభిర్విద్యుద్భిరివతో యదః. రథమునందు మృత్యుదేవత జిహ్వల వంటి ప్రకాశము గల శక్తులు ఇతని చుట్టూ ఉండుటచే ఇతడు చుట్టూ మెరుపు ఉన్న మేఘము వలె ప్రకాశించుచున్నాడు. ధనూంషి చాస్య సజ్జాని హేమ పృష్ఠాని సర్వశః శోభయంతి రథశ్రేష్టం శక్రచాపమివాంబరం. సిద్ధముగా ఉంచబడిన బంగారము పూసిన పైభాగములు కల ధనుస్సులు ఇతని శ్రేష్టమైన రథమును ఇంద్రధనుస్సు ఆకాశమును వలె అన్ని వైపుల ప్రకాశింపజేయుచున్నవి. య ఏష రక్షశార్దూలో రణభూమిం విరాజయన్ అభ్యేతి రథినాం శ్రేష్టో రథేనాదిత్యవర్చసా ధ్వజశృంగ ప్రతిష్ఠేన రాహునాభివిరాజతే సూర్యరశ్మి ప్రభైర్బాణైర్దిశో దశ విరాజయన్. రథికులలో శ్రేష్ఠుడైన ఈ రాక్షస వీరుడు యుద్ధభూమిని ప్రకాశింపచేయుచు సూర్యుని వంటి కాంతిగల రథముపై వచ్చుచున్నాడు. రాహుచిహ్నమును ధ్వజాగ్రమునందు నిలిపిన ఇతడు సూర్యకిరణముల వంటి కాంతులు గల బాణములతో 10 దిక్కులను ప్రకాశింపచేయుచున్నాడు. త్రినతం మేఘ సంనాదం హేమ పృష్ఠమలంకృతం శతక్రతుధను ప్రత్యం ధనుశ్చాస్య విరాజతే. ఈతని బంగారు పైభాగము గల అలంకరింపబడిన మేఘము వలె ధ్వని చేయుచున్న 3 వంపులున్న ధనుస్సు ఇంద్రధనుస్సు వలె ప్రకాశించుచున్నది. సధ్వజః సపతాకశ్చ సానుకర్షో మహారథః చతుస్సాది సమాయుక్తో మేఘస్తనిత నిస్వనః. ధ్వజములతోనూ పతాకములతోనూ అలంకరింపబడి మంచి క్రింది దూలము కల ఉరుముల వంటి ధ్వని కల ఈతని పెద్ద రథమునందు 4 సారథులు ఉన్నారు. 20 చాష్టౌ చతూణ్యోస్య రథమాస్థితాః కార్ముకాణి చ భీమాని జ్యాశ్చ కాంచన పింగళాః. ఈతని రథమునందు 20, 10, 8 అంబుల పొదులు భయంకరములైన ధనుస్సులు బంగారు రంగుగల నారులు ఉన్నవి. 2 చ ఖడ్గౌ రథగతౌ ప్రదీప్తౌ పార్శ్వశోభితౌ చతుర్హస్తత్సరుచితౌ వ్యక్తహస్తదశాయతౌ. ఈతని రథము మీద పార్శ్వములందు ప్రకాశించుచున్న 2 ఖడ్గములు తళతళలాడుచున్నవి. పూర్తిగా 10 హస్తముల పొడవు గల ఈ ఖడ్గములు 4 హస్తముల పొడవున్న పిడుల చేత బిగించబడినవి. రక్త కంఠగుణో ధీరో మహాపర్వత సన్నిభః కాలః కాలమహావక్త్రో మేఘస్థ ఇవ భాస్కరః. మెడలో ఎర్రని త్రాడు ధరించి పెద్ద పర్వతము వలె ఉన్న నల్లని దేహము కల యముని వంటి విశాలమైన ముఖము కల ఈ ధీరుడు మేఘము మీదనున్న సూర్యుడు వలె ఉన్నాడు. కాంచనాంగదనద్ధాభ్యాం భుజాభ్యామేష శోభతే శృంగాభ్యామివ తుంగాభ్యాం హిమవాన్ పర్వతోత్తమః. బంగారు బాహుపురులు కట్టిన భుజములతో ఇతడు పర్వతరాజైన హిమవంతుడు ఉన్నతమైన శిఖరములతో శోభించుచున్నట్లు శోభించుచున్నాడు. కుండలాభ్యాముభాభ్యాం చ భాతి వక్త్రం సుభీషణం
పునర్వస్వంతరగతః పరిపూర్ణో నిశాకరః. ఈతని భయంకరమైన ముఖము 2 కుండలములతో పునర్వసు నక్షత్రముల మధ్యనున్న పూర్ణ చంద్రబింబము వలె ప్రకాశించుచున్నది. ఆచక్ష్వమే మహాబాహో త్వమేనం రాక్షసోత్తమం యం దృష్ట్వా వానరాః సర్వే భయార్తా విద్రుతా దిశః. గొప్ప బాహువులు కలవాడా, ఈ రాక్షసోత్తముడు ఎవడో నాకు చెప్పుము. ఇతన్ని చూచి వానరులందరూ భయపీడితులై దిక్కులు పట్టి పారిపోవుచున్నారు. సపృష్టో రాజపుత్రేణ రామేణామిత తేజసా ఆచచక్షే మహాతేజా రాఘవాయ విభీషణః. అపరిమితమైన తేజస్సు గల రాజకుమారుడైన రాముడు ఇట్లు ప్రశ్నించగా గొప్ప తేజస్సు గల విభీషణుడు ఆతనికి ఇట్లు చెప్పెను. దశగ్రీవో మహాతేజా రాజా వైశ్రవణానుజః భీమకర్మా మహోత్సాహః రావణో రాక్షసేశ్వరః. 10 కంఠములు గొప్ప తేజస్సు కల రాజైన రావణుడు కుబేరుని తమ్ముడు. మహోత్సాహము కల అతడు చేయు పనులు భయంకరముగా ఉండును. అతడు రాక్షసుల ప్రభువు కదా. తస్యాసీద్వీర్యవాన్ పుత్రో రావణ ప్రతిమోరణే వృద్ధ సేవీ శృతిధరః సర్వాస్త్ర విదుషాంబరః. ఆ రావణునకు పరాక్రమవంతుడైన ఒక కుమారుడున్నాడు. అతడు యుద్ధములో రావణునితో సమానుడు. పెద్దలను సేవించువాడు, వినిన విషయములను అనగా వేదములను ధరించువాడు, అస్త్రవేత్తలందరిలోనూ శ్రేష్ఠుడు. అశ్వపృష్ఠే నాగపృష్ఠే ఖడ్గే ధనుషి కర్షణే భేదే సాంత్వే చ దానే చ నయే మంత్రే చ సమ్మతః. అతడు గుర్రములను ఏనుగులను ఎక్కుటయందు, ఖడ్గమును ధనుస్సును ఉపయోగించుటయందు, సైన్యమును నడుపుటయందు, సామదాన భేదోపాయములందు, నీతియందు, ఆలోచనయందు సమర్థుడుగా గౌరవింపబడినవాడు. యస్య బాహుం సమాశ్రిత్య లంకా భవతి నిర్భయా తనయం ధాన్యమాలిన్యా అతికాయమిమం విదుః. ఇతడు ధాన్యమాలిని పుత్రుడైన అతికాయుడు. ఈతని బాహువును ఆశ్రయించుకొని లంక నిర్భయముగా ఉన్నది. ఏతే నారాధితో బ్రహ్మా తపసా భావితాత్మనా అస్త్రాణి చాప్యవాప్తాని రిపవశ్చ పరాజితాః. తపస్సు చేత మనస్సును పవిత్రము చేసుకొనిన ఇతడు బ్రహ్మను సంతోషింపజేసి అస్త్రములను పొంది శత్రువులను ఓడించినాడు. సురాసురైరవధ్యత్వం దత్తమస్మై స్వయంభువా ఏతచ్చ కవచం దివ్యం రథశ్చ రవిభాస్వరః. బ్రహ్మదేవుడు ఇతనికి సురాసురుల చేతులలో చావు లేకపోవుటను, దివ్యమైన ఈ కవచమును, సూర్యుడు వలె ప్రకాశించుచున్న ఈ రథమును ఇచ్చెను. ఏతేన శతశో దేవా దానవాశ్చ పరాజితాః రక్షితాని చ రక్షాంసి యక్షాశ్చాపి నిషూదితాః. ఇతడు అనేక పర్యాయములు దేవతలను దానవులను ఓడించి యక్షులను నశింపజేసి రాక్షసులను రక్షించినాడు. వజ్రం విష్టంభితం యేన బాణైరింద్రస్య ధీమతః పాశః సలిలరాజస్య యుద్ధే ప్రతిహతస్తథా. ఏషోతికాయో బలవాన్ రాక్షసానామథర్షభః స రావణసుతో ధీమాన్ దేవదానవదర్పః. యుద్ధములలో బాణముల చేత బుద్ధిమంతుడైన ఇంద్రుని వజ్రాయుధమును కదలకుండా చేసిన ఇతడు అతికాయుడు. వరుణుని పాశమును కూడా వ్యర్థమగునట్లు చేసినవాడు. బలవంతుడు, రాక్షసులలో శ్రేష్ఠుడు, బుద్ధిమంతుడు అయిన ఈ రావణ పుత్రుడు దేవదానవుల దర్పమును అణచినవాడు. తదస్మిన్ క్రియతాం యత్నః క్షిప్రం పురుష పుంగవా పురా వానర సైన్యాని క్షయం నయతి సాయకైః
పురుషోత్తముడవైన రామా, అందువలన ఈతని విషయమున శీఘ్రముగా ప్రయత్నమును చేయుము. అట్లు కాకపోయినచో ఇతడు బాణముల చేత వానర సైన్యములను నశింపజేయగలడు. తతోతికాయో బలవాన్ ప్రవిశ్య హరివాహినీం విస్ఫారయామాస ధనుర్ననాద చ పునః పునః. పిమ్మట బలశాలి అయిన అతికాయుడు వానర సైన్యములో ప్రవేశించి ధనుస్సు తరచుచు మాటిమాటికి అరచెను. తం భీమవపుషం దృష్ట్వా రథస్థం రథినాంబరం అభిపేతుర్మహాత్మానః ప్రధానాయేవ నౌకసః. భయంకరమైన దేహము కల రథమును అధిష్ఠించి ఉన్న రథికులలో శ్రేష్ఠుడైన ఆతనిని చూచి ప్రధానులైన మహాత్ములైన వానరులు ఎదిరించిరి. కుముదో ద్వివిదో మైందో నీలః శరభ ఏవ చ పాదపైర్గిరిశృంగైశ్చ యుగపత్సమభిద్రవన్. కుముదుడు, ద్వివిధుడు, మైందుడు, నీలుడు, శరభుడు వృక్షములను పర్వతములను గ్రహించి ఒక్కమారుగా ఆతనిని ఎదిరించుటకై శీఘ్రముగా వెళ్ళిరి. తేషాం వృక్షాంశ్చ శైలాంశ్చ శరైః కనకభూషణైః అతికాయో మహాతేజాశ్చిచ్ఛేదాస్త్రవిదాంబరః. గొప్ప తేజస్సు కలవాడు, అస్త్రములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడు అయిన అతికాయుడు వాళ్లు ప్రయోగించిన వృక్షములను పర్వత శిఖరములను బంగారము చేత అలంకరించబడిన బాణాలతో నరికివేశెను. తాంశ్చైవ సర్వాన్ సహరీన్ శరైః సర్వాయసైర్బలీ వివ్యాధాభిముఖాన్ సంఖ్యే భీమకాయో విశారదః. బలవంతుడు, పెద్ద దేహము కలవాడు, నేర్పు కలవాడు అయిన ఆ అతికాయుడు యుద్ధమునందు తన ఎదుట ఉన్న ఆ వానరులను అందరినీ పూర్తిగా ఇనుముతో చేసిన బాణాలతో కొట్టెను. తేర్దితా బాణవర్షేణ భిన్నగాత్రాః పరాజితాః నశేకురతికాయస్య ప్రతికర్తుం మహాహవే. ఆ మహాయుద్ధమునందు అతికాయుని బాణవర్షము చేత పీడితులై శరీరములు బ్రద్దలైపోగా ఓడిపోయిన ఆ వానరులు ఏమీ చేయజాలకపోయిరి. తత్సైన్యం హరివీరాణాం త్రాసయామాస రాక్షసః మృగయూథమివ క్రుద్ధో హరిర్యౌవనదర్పితః. యౌవనము చేత గర్వించి ఉన్న ఆ రాక్షసుడు కోపించిన సింహము లేళ్ల గుంపును వలె ఆ వానర వీరుల యొక్క సైన్యమును భయపెట్టెను. సరాక్షసేంద్రో హరియూథ మధ్యే నాయుధ్యమానం నిజఘాన కంచిత్ ఉత్పత్య రామం సధనుః కలాపీ సగర్వితం వాక్యమిదం బభాషే. ఆ రాక్షస వీరుడు వానర సైన్యములో యుద్ధము చేయని వానిని ఎవ్వనినీ కొట్టలేదు. ధనుస్సు, అంబుల పొది ధరించి ఉన్న ఆతడు శీఘ్రముగా రాముని సమీపమునకు వెళ్లి గర్వమును ప్రకటించు మాటలు ఇట్లు పలికెను. రథే స్థితోహం శరచాపపాణిః న ప్రాకృతం కంచన యోధయామి యస్యాస్తి శక్తిర్వ్యవసాయయుక్తో దదాతు మే శీఘ్రమిహాద్య యుద్ధం. నేను ధనుర్బాణములను ధరించి ఈ రథము మీద ఉన్నాను. సామాన్యునితో ఎవ్వనితోనూ యుద్ధము చేయను. ఎవనికైనా శక్తి, ఉత్సాహము ఉన్నచో అతడు శీఘ్రముగా ఇప్పుడే ఇక్కడికి వచ్చి నాతో యుద్ధము చేయవచ్చును. తతస్య వాక్యం బ్రువతో నిశమ్య చుకోప సౌమిత్రిరమిత్రహంతా అమృష్యమాణశ్చ సముత్పపాత జగ్రాహ చాపం చ తతః స్మయిత్వా. శత్రు సంహారకుడైన లక్ష్మణునకు ఆతని మాటలు వినగానే కోపము కలిగెను. అతడు ఆ మాటలను సహించక శీఘ్రముగా ముందుకు వచ్చి చిరునవ్వు నవ్వి ధనుస్సును గ్రహించెను. క్రుద్ధ సౌమిత్రిరుత్పత్య తూణాచాక్షిప్య సాయకం పురస్తాదతికాయస్య విచకర్ష మహద్ధనుః.
కోపించిన ఆ లక్ష్మణుడు శీఘ్రముగా ముందుకు వచ్చి అంబుల పొది నుండి బాణమును పైకి తీసి అతికాయుని ఎదుట తన గొప్ప ధనుస్సును చరచెను. పూరయన్ సమహీం సర్వామాకాశం సాగరం దిశః జ్యా శబ్దో లక్ష్మణస్యోగ్రస్త్రాసయన్ రజనీచరాన్. లక్ష్మణుడు చేసిన ఆ టంకార ధ్వని భూమినంతను ఆకాశమును సముద్రమును దిక్కులను నింపుచూ భయంకరమై రాక్షసులకు భయము కలిగించెను. సౌమిత్రేశ్చాప నిర్ఘోషం శ్రుత్వా ప్రతిభయం తదా విశిష్మియే మహాతేజా రాక్షసేంద్రాత్మజో బలి. గొప్ప ధనుస్సు బలము కల అతికాయుడు లక్ష్మణుడు చేసిన భయంకరమైన ధనుష్టంకారమును విని ఆశ్చర్యము చెందెను. తదాతికాయః కుపితో దృష్ట్వా లక్ష్మణముత్థితం ఆదాయ నిశితం బాణమిదం వచనమబ్రవీత్. యుద్ధానికై తన ఎదుట నిలిచిన లక్ష్మణుని చూచి అతికాయుడు కోపించి వాడి అయిన బాణమును తీసి ఇట్లు పలికెను. బాలస్త్వమసి సౌమిత్రే విక్రమేష్వ విచక్షణః గచ్చ కిం కాల సంకాశం మాం యోధయతుమిచ్ఛసి. ఓ లక్ష్మణ, నీవు చిన్నవాడవు, పరాక్రమముల యందు నేర్పు లేనివాడవు. యముని వంటి నాతో యుద్ధము ఎందుకు చేసెదవు? నహి మద్బాహు సృష్టానాం బాణానాం హిమవానపి సోఢుముత్సహతే వేగమంతరిక్షమథో మహీ. నా చేతులతో విడచిన బాణముల వేగమును హిమవత్ పర్వతము కాని ఆకాశము కాని భూమి కాని సహింపజాలవు కదా. సుఖ ప్రసుప్తం కాలాగ్నిం విబోధయితుమిచ్ఛసి నియస్య చాపం నివర్తస్వ మా ప్రాణాన్ జహి మద్గతః. సుఖముగా అణగి ఉన్న ప్రళయ కాలాగ్నిని రగుల్కొలుపవలెనని కోరుచున్నావు. ధనుస్సును అక్కడ విడచి వెనుకకు వెళ్ళుము. నన్ను ఎదిరించి ప్రాణాలు కోల్పోకుము. అథవా త్వం ప్రతిస్తబ్ధో న నివర్తితుమిచ్ఛసి తిష్ఠ ప్రాణాన్ పరిత్యజ్య గమిష్యసి యమక్షయం. అట్లు కాక మొండితనము వహించి వెనుకకు వెళ్ళుటకు ఇష్టపడనిచో నిలబడుము. ప్రాణాలు విడచి యమలోకమునకు వెళ్ళగలవు. పశ్య మే నిశితాన్ బాణాన్ రిపుదర్ప నిషూదనాన్ ఈశ్వరాయుధ సంకాశాం స్తప్త కాంచన భూషణాన్. శత్రువుల గర్వమును అణచేవి పరమేశ్వరుని ఆయుధములతో సమానములు శుద్ధమైన బంగారము చేత అలంకరింపబడినవి అయిన వాడి అయిన నా బాణములను చూడుము. ఏష తే సర్ప సంకాశో బాణః పాస్యతి శోణితం మృగరాజ ఇవ క్రుద్ధో నాగరాజస్య శోణితం. ఇత్యేవముక్త్వా సంక్రుద్ధః శరం ధనుషి సందధే. సర్పము వంటి ఈ బాణము కోపించిన సింహము ఏనుగు రక్తమును త్రాగినట్లు నీ రక్తమును త్రాగగలదు. ఇట్లు పలికి కోపావిష్టుడై ధనుస్సుపై బాణము సంధించెను. శ్రుత్వాతికాయస్య వచః సరోషం సగర్వితం సంయతి రాజపుత్రః ససంచు కోపాతి బలో మనస్వీ ఉవాచ వాక్యం చ తతో బృహచ్ఛ్రీః. యుద్ధరంగములో రోషముతోనూ గర్వముతోనూ నిండిన అతికాయుని మాటలు విని లక్ష్మణుడు కోపించెను. గొప్ప బలము ఉత్తమమైన మనస్సు అధికమైన శోభాకల ఆ లక్ష్మణుడు ఇట్లు పలికెను. నవాక్యమాత్రేణ భవాన్ ప్రధానో నకథనాత్ సత్పురుషా భవంతి మయి స్థితే ధన్విని బాణపాణౌ నిదర్శయస్వాత్మ బలం దురాత్మన్. ఓ దురాత్ముడా, మాటలు చెప్పినంత మాత్రమున నీవు గొప్పవాడవు కాజాలవు. బడాయి చెప్పుకొనినంత మాత్రాన ఎవరూ ఉత్తమ పురుషులు కారు. ఇదిగో ధనుర్బాణములు ధరించి నిలచి ఉన్నాను. నా మీద నీ బలమును చూపుము. కర్మణా సూచయాత్మానం న వికథితుమర్హసి
పౌరుషేణ తు యో యుక్తః సతు శూర ఇతి స్మృతః. పనిచేసి నీ గొప్పతనమును చూపించుము, బడాయి చెప్పు కొనకుము. పౌరుషము ఉన్నవానినే శూరుడు అని అందురు. సర్వాయుధ సమాయుక్తో ధన్వీ త్వం రథమాస్థితః. శరైర్వా యది వాప్యస్త్రైర్దర్శయస్వ పరాక్రమం. నీవు ధనుర్ధరుడవై అన్ని ఆయుధములతో రథము మీద ఉన్నావు. బాణాల చేతగాని అస్త్రాల చేతగాని నీ పరాక్రమమును చూపుము. తతః శిరస్తే నిశితైః పాతయిష్యామ్యహం శరైః. మారుతః కాల సంపక్వం వృంతాత్తాల ఫలం యథా. అటు పిమ్మట నేను వాడి అయిన బాణాలతో గాలి తగిలి కాలమునందు పక్వమైన తాడిపండును తొడిమె నుండి పడగొట్టినట్లు నీ తల పడగొట్టెదను. అద్య తే మామకా బాణాస్తప్త కాంచన భూషణాః. పాస్యంతి రుధిరం గాత్రాద్ బాణశల్యాంతరోత్థితం. ఇప్పుడు శుద్ధమైన బంగారము అలంకారముగా గల నా బాణములు నీ శరీరము నుండి బాణముల ములుకుల మధ్య నుండి పైకి వచ్చుచున్న రక్తమును త్రాగగలవు. బాలో యమితి విజ్ఞాయ నచావజ్ఞాతుమర్హసి. బాలో వా యది వా వృద్ధో మృత్యుం జానీహి సంయుగే. బాలేన విష్ణునా లోకాస్త్రయః క్రాంతాస్త్రివిక్రమైః. ఇతడు చిన్నవాడే కదా అని నన్ను తేలికగా చూడకుము. నేను బాలుడనైనా వృద్ధుడనైనా యుద్ధములో నీ పాలిటి మృత్యుదేవతను. బాలుడైన విష్ణువు 3 అడుగుల చేత 3 లోకములను ఆక్రమించినాడు కదా. లక్ష్మణస్య వచః శ్రుత్వా హేతుమత్పరమార్థవత్. అతికాయః ప్రచుక్రోధ బాణం చోత్తమమాదదే. హేతుబద్ధము ఉత్తమమైన అర్థము కలది అయిన లక్ష్మణుని మాట విని అతికాయుడు చాలా కోపించి ఉత్తమమైన బాణమును గ్రహించను. తతో విద్యాధరా భూతా దేవా దైత్యా మహర్షయః. గుహ్యకాశ్చ మహాత్మానస్తద్యుద్ధం దదృశుస్తదా. అప్పుడు మహాత్ములైన విద్యాధరులు, భూతములు, దేవతలు, దైత్యులు, మహర్షులు, యక్షులు వచ్చి ఆ యుద్ధమును చూచిరి. తతోతికాయః కుపితాశ్చాపమారోప్య సాయకం. లక్ష్మణాయ ప్రచిక్షేప సంక్షిపన్నివ చాంబరం. పిమ్మట అతికాయుడు కోపముతో బాణమును ధనుస్సు మీద సంధించి ఆకాశమును అనగా దూరమును కుదించుచున్నాడా అన్నట్లు వేగముగా దానిని లక్ష్మణుని మీదికి ప్రయోగించెను. తమాపతంతం నిశితం శరమాశీ విషోపమం. అర్ధచంద్రేణ చిచ్ఛేద లక్ష్మణః పరవీరః. శత్రువీర సంహారకుడైన లక్ష్మణుడు వచ్చి మీద పడుచున్న సర్పము వలె ఉన్న ఆ వాడి అయిన బాణమును అర్ధచంద్ర బాణము చేత సంధించెను. తం నికృత్తం శరం దృష్ట్వా కృత్తభోగమివోరగం. అతికాయో భృశం క్రుద్ధః పంచబాణాన్ సమాదధే. ఆ విధముగా ఖండింపబడిన దేహము తెగిన సర్పము వలె పడిపోయిన ఆ బాణమును చూచి అతికాయుడు చాలా కోపించి 5 బాణములు సంధించెను. తాన్ శరాన్ సంప్రచిక్షేప లక్ష్మణాయ నిశాచరః. తాన ప్రాప్తాన్ శితైర్బాణైశ్చిచ్ఛేద భరతానుజః. ఆ రాక్షసుడు ఆ బాణములను లక్ష్మణుని మీద ప్రయోగించెను. లక్ష్మణుడు ఆ బాణములు తన మీదకు రాకపూర్వమే వాటిని వాడి అయిన బాణాల చేత భేదించెను. సతాన్ ఛిత్వా శితైర్బాణైర్లక్ష్మణః పరవీరః. ఆదదే నిశితం బాణం జ్వలంతమివ తేజసా. శత్రువీరులను సంహరించు లక్ష్మణుడు వాడి అయిన బాణాల చేత ఆ బాణాలను ఛేదించి తేజస్సుతో మండుచున్నదా అన్నట్లున్న వాడి అయిన బాణమును గ్రహించెను. తమాదాయ ధనుశ్రేష్ఠే యోజయామాస లక్ష్మణః.
విచకర్ష చ వేగేన విససర్జ చ సాయకం. లక్ష్మణుడు ఆ బాణమును గ్రహించి శ్రేష్టమైన ధనుస్సు మీద సంధించి వేగముగా లాగి విడచెను. పూర్ణాయత విసృష్టేన శరేణ నత పర్వణ లలాటే రాక్షస శ్రేష్ఠ మాజఘాన సవీర్యవాన్. పరాక్రమవంతుడైన ఆ లక్ష్మణుడు పూర్తిగా లాగిన వంగిన కణుపులు గల బాణముతో ఆ రాక్షస శ్రేష్ఠుని లలాటము మీద కొట్టెను. సలలాటే శరో మగ్నస్తస్య భీమస్య రక్షసః దదృశేషోనితేనాక్తః పన్నగేంద్ర ఇవాచలే. భయంకరుడైన ఆ రాక్షసుని లలాటము మీద లోతుగా దిగిపోయిన బాణము రక్తముతో తడిసి పర్వతము మీద ఉన్న సర్పరాజు వలె కనబడెను. రాక్షసః ప్రచకంపేథ లక్ష్మణేషు ప్రపీడితః రుద్రబాణహతం ఘోరం యథా త్రిపుర గోపురం. అప్పుడు లక్ష్మణుని బాణము చేత పీడింపబడిన రాక్షసుడు రుద్రుని బాణము చేత కొట్టబడిన త్రిపుర నగర గోపురము వలె కంపించెను. చింతయామాస చాశ్వస్య విమృశ్య చ మహాబలః సాధు బాణ నిపాతేన శ్లాఘనీయోసి మే రిపుః. మహాబలశాలి అయిన ఆ రాక్షసుడు నిలద్రొక్కుకొని తానేమి చేయవలెనో విమర్శించుకొని ఇట్లు ఆలోచించి పలికెను. బాగు బాగు, బాణమును ఇట్లు ప్రయోగించిన నీవు నాకు శ్లాఘించదగిన శత్రువుగా ఉన్నావు. విధాయైవం విదార్యాస్యం వినమ్య చ మహాభుజౌ సరథోపస్థమాస్థాయ రథేన ప్రచచారః. అతికాయుడు ఇట్లు పలికి ముఖము తెరిచి బాహువులు వంచి రథము పైభాగమును పట్టుకొని నిలచి రథము చేత అటూ ఇటు సంచరించెను. ఏకం త్రీన్ పంచ సప్తేతి సాయకాన్ రాక్షసర్షభః ఆదదే సందధే చాపి విచకర్షోత్సర్జ చ. ఆ రాక్షస శ్రేష్ఠుడు 1, 3, 5, 7 ఈ విధముగా బాణములను పైకి తీసి సంధించి లాగి విడచెను. తే బాణాః కాల సంకాశా రాక్షసేంద్రధనుశ్చ్యుతాః హేమ పుంఖార విప్రత్యాశ్చక్రుర్దీప్తమివాంబరం. ఆ రాక్షస వీరుని ధనుస్సు నుండి బయల్వెడలిన బంగారు పొన్నులు గల మృత్యుదేవతతో సమానములైన సూర్యుని వంటి కాంతిగల ఆ బాణములు ఆకాశమును మండుచున్నట్లు చేసినవి. తతస్తాన్ రాక్షసోత్సృష్టాన్ శరౌఘాన్ రాఘవానుజః అసంభ్రాంతం ప్రచిచ్ఛేద నిశితైర్బహుభిశ్చరైః. ఆ రాక్షసుడు ప్రయోగించిన బాణ సముదాయములను లక్ష్మణుడు ఏమాత్రము కంగారు పడక అనేక బాణముల చేత ఛేదించెను. తాన్ శరాన్ యుధి సంప్రేక్ష్య నికృత్తాన్ రావణాత్మజః చుకోపత్రిదశేంద్రారిర్జగ్రాహ నిశితం శరం. ఇంద్రుని శత్రువైన అతికాయుడు ఆ బాణములన్నీ యుద్ధములో ఛేదించబడుట చూచి కోపించి ఒక వాడి అయిన బాణమును తీసెను. ససంధాయ మహాతేజాస్తం బాణం సహసోత్సృజత్ తేన సౌమిత్రిమాయాంతమాజఘానస్తనాంతరే. గొప్ప తేజస్సు కల ఆతడు ఆ బాణమును సంధించి వెంటనే ప్రయోగించి తన ఎదుటనున్న లక్ష్మణుని వక్షస్థలము మీద కొట్టెను. అతి కాయేన సౌమిత్రిస్తాడితో యుధి వక్షసి శుశ్రావరుధిరం తీవ్రం మదం మత్త ఇవ ద్విపః. యుద్ధమునందు అతికాయుడు తన వక్షస్థలము మీద బాణము చేత కొట్టగా లక్ష్మణుని శరీరము నుండి మదించిన గజము నుండి మదోదకము వలె అధికముగా రక్తము స్రవించెను. సచకార తదాత్మానం విశల్యం సహసా విభుః జగ్రాహ చ శరం తీక్ష్ణమస్త్రేణాపి సమాదధే. అప్పుడు సమర్థుడైన ఆ లక్ష్మణుడు వెంటనే తన శరీరము నుండి ఆ బాణమును తొలగించుకొని వాడి అయిన బాణము తీసి
దానిపై అస్త్రము సంధించెను. ఆగ్నేయేన తదాస్త్రేణ యోజయామాస సాయకం సజ్జ్వాల తదా బాణో ధనుశ్చాస్య మహాత్మనః. అప్పుడు ఆగ్నేయాస్త్రమును బాణము మీద సంధించగా మహాత్ముడైన లక్ష్మణుని ఆ బాణము ధనుస్సు కూడా ప్రజ్వలించెను. అతికాయోతి తేజస్వీ సౌరమస్త్రం సమాదదే తేన బాణం భుజంగాభం హేమపుంఖమయోజయత్. గొప్ప తేజస్సు కల అతికాయుడు సౌరాస్త్రమును గ్రహించి దానిని సర్పము వలె ఉన్న బంగారు పొన్నుగల బాణము మీద సంధించెను. తదస్త్రం జ్వలితం ఘోరం లక్ష్మణః శరమాహితం అతికాయాయ చిక్షేప కాలదండమివాంతకః. లక్ష్మణుడు ప్రజ్వలించుచున్న భయంకరమైన ఆ అస్త్రమును సంధించిన ఆ బాణమును యముడు యమదండమును ప్రయోగించినట్లు అతికాయుని మీద ప్రయోగించెను. ఆగ్నేయాస్త్రాభిసంయుక్తం దృష్ట్వా బాణం నిశాచరః ఉత్ససర్జ తదా బాణం రౌద్రం సూర్యాస్త్రయోజితం. ఆగ్నేయాస్త్రముతో కూడిన ఆ బాణమును చూచి అతికాయుడు సూర్యాస్త్రముతో కూర్చబడిన భయంకరమైన బాణమును ప్రయోగించెను. తావు భావంబరే బాణావన్యోన్యమభిజఘ్నతుః తేజసా సంప్రదీప్తాగ్రౌ క్రుద్ధావివ భుజంగమౌ. తేజస్సుతో ప్రజ్వలించుచున్న అగ్రభాగములు కల ఆ రెండు బాణములు కోపించిన సర్పముల వలె ఆకాశమునందు ఒకదానినొకటి కొట్టుకొనినవి. తావన్యోన్యం వినిర్దహ్య పేతతుః పృథివీతలే నిరర్చిషౌ భస్మకృతౌ నభ్రాజేతే శరోత్తమౌ. తావుభౌ దీప్యమానౌ స్మ నభ్రాజేతే మహీతలే. ఆ బాణములు ఒకదానినొకటి కాల్చివేసి నేల మీద పడిపోయినవి. భస్మమై కాంతి విహీనములైపోయిన ఆ శ్రేష్టములైన బాణములు ప్రకాశహీనములయ్యను. మండిపోవుచున్న ఆ బాణములు రెండు నేల మీద పడి ప్రకాశము లేకుండా అయినవి. తతోతికాయః సంక్రుద్ధస్వాష్ట్రమైషీకముత్సృజత్ తతశ్చిచ్ఛేద సౌమిత్రిరస్త్రమైంద్రేణ వీర్యవాన్. పిమ్మట అతికాయుడు కోపించి త్వాష్టాస్త్రము సంధించిన ఒక ఐషీక బాణమును ప్రయోగించగా పరాక్రమవంతుడైన లక్ష్మణుడు ఐంద్రాస్త్రముతో ఆ త్వాష్టాస్త్రమును ఛేదించెను. ఐషీకం నిహతం దృష్ట్వా కుమారో రావణాత్మజః యామ్యేనాస్త్రేణ సంక్రుద్ధో యోజయామాస సాయకం. ఆ ఐషీకాస్త్రము భగ్నమగుట చూచి యువకుడైన ఆ అతికాయుడు చాలా కోపించి బాణమునందు యామ్యాస్త్రమును కూర్చెను. తదస్తదస్త్రం చిక్షేప లక్ష్మణాయ నిశాచరః వాయవ్యేన తదస్త్రేణ నిజఘాన స లక్ష్మణః. పిమ్మట అతికాయుడు ఆ అస్త్రమును లక్ష్మణుని మీద ప్రయోగించెను. లక్ష్మణుడు దానిని వాయవ్యాస్త్రముతో కొట్టివేసెను. అథైనం శరధారాభిర్ధారాభిరివతో యదః అభ్యవర్షత సంక్రుద్ధో లక్ష్మణో రావణాత్మజం. పిమ్మట కోపించిన లక్ష్మణుడు ఆ అతికాయుని మీద మేఘము జలధారలు కురిపించినట్లు బాణధారలు కురిపించెను. తేతి కాయం సమాసాద్య కవచే వజ్రభూషితే భగ్నాగ్రశల్యాః సహసా పేతుర్బాణామహీతలే. ఆ బాణములు అతికాయుణ్ణి సమీపించి అతని వజ్రాలంకృతమైన కవచము మీద పడి చివరనున్న ములుకులు విరిగిపోగా నేల మీద పడిపోయినవి. తాన్మోఘానభిసంప్రేక్ష్య లక్ష్మణః పరవీరః అభ్యవర్షత బాణానాం సహస్రేణ మహాయశాః. శత్రు సంహారకుడు మహాకీర్తిశాలి అయిన లక్ష్మణుడు ఆ బాణములు వ్యర్థమైపోవుట చూచి మరల 1000 బాణములు వర్షించెను. సవృష్యమాణో బాణౌఘైరతికాయో మహాబలః
అవధ్య కవచ సంఖ్యే రాక్షసో నైవ వివ్యథే. మహాబలశాలి అయిన ఆ రాక్షసుడైన అతికాయుడు బాణముల సముదాయము తన మీద వర్షముగా పడుచున్నను ఆతని కవచము ఛేదించ శక్యము కానిదగుటచే వ్యథ చెందలేదు. శరం చాశీ విషాకారం లక్ష్మణాయ వ్యపాసృజత్ సతేన విద్ధ సౌమిత్రిర్మర్మదేశే శరేణః. ముహూర్తమాత్రం నిస్సంజ్ఞో హ్యభవచ్చత్రుతాపనః. అతడు లక్ష్మణునిపై సర్పము వంటి ఒక బాణమును ప్రయోగించెను. శత్రుపీడకుడైన లక్ష్మణుడు ఆ బాణము మర్మ ప్రదేశమునందు తగులుట చేత ముహూర్త కాలము పాటు సంజ్ఞ కోల్పోయెను. తతః సంజ్ఞాముపాలభ్య చతుర్భిః సాయకోత్తమైః నిజఘానః యాన్ సంఖ్యే సారథిం చ మహాబలః. ధ్వజస్యోన్మథనం కృత్వా శరవర్షైరరిందమః. మహాబలశాలి శత్రు సంహారకుడు అయిన ఆ లక్ష్మణుడు కొంతసేపటికి సంజ్ఞ పొంది బాణములు వర్షించి ధ్వజమును పడగొట్టి 4 బాణముల చేత గుర్రములను సారథిని చంపివేశెను. అసంభ్రాంతః స సౌమిత్రిస్తాన్ శరానభిలక్షితాన్ ముమోచ లక్ష్మణో బాణాన్ వధార్థం తస్య రక్షసః. సుమిత్రాపుత్రుడైన ఆ లక్ష్మణుడు ఏ మాత్రము కంగారు పడక సరిగా గురిచూచి ఆ బాణములను రాక్షసుని చంపుటకై ప్రయోగించెను. వివరణ 96 నుండి 99 శ్లోకాలు కొన్ని ప్రతులలో లేవు. నశశాకరుజం కర్తుం యుధితస్య నరోత్తమః అథైనమభ్యుపాగమ్య వాయుర్వాక్యమువాచః. లక్ష్మణుడు యుద్ధమునందు ఆ అతికాయునకు ఏమాత్రము బాధ కలిగించజాలకపోయెను. అప్పుడు వాయుదేవుడు ఆతని వద్దకు వచ్చి ఇట్లు చెప్పెను. బ్రహ్మదత్తవరోహ్యేష అవధ్య కవచావృతః బ్రహ్మేణాస్త్రేణ భింద్యేన మేషవధ్యో హి నాన్యథా. అవధ్య ఏష హ్యన్యేషామస్త్రాణాం కవచీ బలీ. ఇతడు బ్రహ్మ వలన వరములు పొందినవాడు. ఛేదింప శక్యము కాని కవచము చేత కప్పబడి ఉన్నాడు. వీనిని బ్రహ్మాస్త్రము చేత ఛేదించుము. మరొక విధముగా ఇతనిని చంపుటకు శక్యము కాదు. కవచమును ధరించిన బలశాలి అయిన ఇతనిని ఇతర అస్త్రములచే చంపశక్యము కాదు. తదస్తు వాయోర్వచనం నిశమ్య సౌమిత్రిరింద్ర ప్రతిమాన వీర్యః సమాదధే బాణమథోగ్రవేగం తద్బ్రాహ్మమస్త్రం సహసా నియుజ్య. పిమ్మట ఇంద్రుని వంటి పరాక్రమము గల లక్ష్మణుడు వాయువు మాటలు విని వెంటనే ఆ బ్రహ్మాస్త్రమును గూర్చి భయంకరమైన వేగము కల బాణమును సంధించెను. తస్మిన్ వరాస్త్రే తు నియుజ్యమానే సౌమిత్రిణా బాణవరేషితాగ్రే దిశశ్చ చంద్రార్క మహాగ్రహాశ్చ నభశ్చ తత్రాసరరాస చోర్వీ. లక్ష్మణుడు వాడి అయిన అగ్రభాగము కల శ్రేష్టమైన బాణము మీద శ్రేష్టమైన ఆ బ్రహ్మాస్త్రమును కూర్చుచున్నప్పుడు దిక్కులు, చంద్రుడు, సూర్యులు, మహాగ్రహములు, ఆకాశము భయపడినవి. భూమి ధ్వని చేసినది. తం బ్రహ్మణోస్త్రేణ నియుజ్య చాపే శరం సపుంఖం యమదూత కల్పం సౌమిత్రిరింద్రారిసుతస్య తస్య ససర్జ బాణం యుధి వజ్రకల్పం. లక్ష్మణుడు గట్టి పొన్నుగల యమదూత వంటి ఆ బాణమును బ్రహ్మాస్త్రముతో ధనస్సుపై కూర్చి వజ్రాయుధము వంటి ఆ బాణమును అతికాయునిపై ప్రయోగించెను. తం లక్ష్మణోత్సృష్ట వివృద్ధ వేగం సమాపతంతం శ్వశనోగ్రవేగం సుపర్ణ వజ్రోత్తమ చిత్రపుంఖం తదాతికాయ సమరే దదర్శ. లక్ష్మణుడు ప్రయోగించిన ఆ బాణము వృద్ధి పొందిన వేగముతో వాయువేగముతో వచ్చుచుండెను. దాని పొన్నుకు మంచి రెక్కలు కట్టబడి ఉండెను. ఆ పొన్ను
ఉత్తమమైన వజ్రముల చేత చిత్రవర్ణమై ఉండెను. అట్టి బాణమును అతికాయుడు చూచెను. తంప్రేక్షమాణః సహసాతికాయో జఘాన బాణైర్నిశితైరనేకైః ససాయకస్తస్య సుపర్ణవేగః తథాతివేగేన జగామ పార్శ్వం. అతికాయుడు ఆ బాణమును చూచి అనేకములైన వాడియైన బాణములతో వెంటనే దానిని కొట్టెను. గరుత్మంతుని వంటి వేగము కల ఆ బాణము గొప్ప వేగముతో అతని దగ్గరకు వెళ్ళెను. తమాగతం ప్రేక్ష్య తదాతికాయో బాణం ప్రదీప్తాంతక కాలకల్పం జఘాన శక్త్యుర్రుష్టి గదాకుఠారైః శూలైః శరైశ్చాప్య విపన్న చేష్టః. అతికాయుడు తన మీదకు వచ్చిన ప్రజ్వలించుచున్న యమునితోనూ మృత్యుదేవతతోనూ సమానమైన ఆ బాణమును చూచి చేష్టలలో ఏమాత్రము కంగారు లేనివాడై దానిని శక్తితోనూ రుష్టితోనూ గదతోనూ కుఠారముతోనూ శూలములతోనూ బాణములతోనూ కొట్టెను. తాన్యాయుధాన్యాద్భుత విగ్రహాణి మోఘాని కృత్వా శరోగ్నిదీప్తః ప్రగృహ్య తస్యైవ కిరీటజుష్టం తదాతికాయస్య శిరోజహార. అగ్నివలె మండుచున్న ఆ బాణము ఆశ్చర్యకరమైన రూపముగల ఆ ఆయుధములనన్నింటినీ వ్యర్థములుగా చేసి ఆ అతికాయుని కిరీటాలంకృతమైన శిరస్సును గ్రహించి హరించెను. తచ్చిర సశిరస్త్రాణం లక్ష్మణేషు ప్రమర్దితం పపాత సహసా భూమౌ శృంగం హిమవతో యథా. కిరీటముతో శిరస్సును రక్షించు కవచముతో కూడిన ఆ శిరస్సు లక్ష్మణుని బాణము చేత ఛేదింపబడినదై హిమవత్ పర్వత శిఖరము వలె వెంటనే నేలమీద పడిపోయెను. తం భూమౌ పతితం దృష్ట్వా విక్షిప్తాంబరభూషణం బభూవుర్వ్యథితాః సర్వే హతశేషా నిశాచరాః. వస్త్రములు అలంకారములు దూరముగా పడిపోగా నేలమీద వరాలిన ఆ అతికాయుణ్ణి చూచి చావగా మిగిలిన రాక్షసులందరూ వ్యథ చెందిరి. తే విషణ్ణముఖాదీనాః ప్రహారజనితశ్రమాః వినేదురుచ్చైర్బహవః సహసా విస్వరైస్వరైః. యుద్ధమునందు అలసిపోయి దిగులు చెందిన ముఖములతో దీనులైన ఆ రాక్షసులు చాలా మంది వెంటనే విపరీత స్వరముతో కూడిన ధ్వనులు చేసిరి. తతస్తత్పరితో యాతా నిరపేక్షా నిశాచరాః పురీమభిముఖా భీతా ద్రవంతో నాయకే హతే. తమ నాయకుడు మరణించగానే ఆ రాక్షసులు భయపడి యుద్ధమునందు కోరిక లేని వారై నగరమునకు అభిముఖముగా ఆ నగరము నలువైపులా పరుగెత్తుచూ వెళ్ళిరి. ప్రహర్షయుక్తా బహవస్తు వానరాః ప్రఫుల్ల పద్మ ప్రతిమానవాస్తదా అపూజయన్ లక్ష్మణమిష్టభాగినం హతేరిపౌ భీమ బలే దురాసదే. భయంకరమైన బలము కల ఎదిరింపశక్యము కాని శత్రువును చంపిన పిమ్మట వానరులందరూ సంతోషించుచు వికసించిన పద్మముల వంటి ముఖములతో కోరిన జయమును సంపాదించిన లక్ష్మణుణ్ణి పూజించిరి. అతి బలమతికాయమభ్రకల్పం యుధి వినిపాత్య స లక్ష్మణః ప్రహృష్టః త్వరితమథ తదా స రామ పార్శ్వం కపినివహైశ్చ సుపూజితో జగామ. అప్పుడు లక్ష్మణుడు గొప్ప బలము కల మేఘము వంటి అతికాయుణ్ణి యుద్ధములో సంహరించి సంతోషించుచు వానరులందరూ పూజించుచుండగా శీఘ్రముగా రాముని వద్దకు వెళ్ళెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 170తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.